భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఉపాధ్యాయుడిగా, ఆచార్యుడిగా, అధ్యాపకుడిగా ఆయన చేసిన విశేష కృషిని ఎవరు మరవరాదని విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణ వద్ద మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివనాగేశ్వరరావు, అల్లీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ పాల్గొన్నారు. మండలంలోని ఉపాధ్యాయులు భారీగా హాజరయ్యారు. మొదటగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ప్రార్థన గీతాన్ని ఆలపించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం యొక్క ప్రాధాన్యత వివరించారు. అనంతరం మండలంలోని ఇటీవల పదవి విరమణ పొందిన వారికి, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉత్తమ విద్యను బోధించిన మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ సంఘాల నాయకులు కృష్ణారెడ్డి, షరీఫ్, శ్రీధర్ శర్మ, వెంకటేశ్వర రెడ్డి, చంద్రగిరి, శ్రీనివాసులు, ఇతర ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయ మండలి, విద్యాశాఖ కార్యాలయ అన్ని రకాల ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి సెప్టెంబర్ 5వ తేదీన దేశమంతటా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది 64వ ఉపాధ్యాయ దినోత్సవం. మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉపాధ్యాయ లోకమంతా కూడా వారిని స్మరించుకుంటూ, వారి సేవలను గుర్తు చేసుకుంటూ మరి సమావేశం నిర్వహిస్తున్నారు. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. వారు ఒక గురువులకే గురువు, రాజగురువు అని చెప్పచ్చు. మరి వారి జీవితకాలం అంతా కూడా ఉపాధ్యాయ లోకం కోసం వారు కృషి చేశారు. మరి వారు 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. తిరుత్తని అనే గ్రామంలో జన్మించారు. మరి అలాగా చిన్న వయసు నుండి కూడా విద్యలో చురుగ్గా రాణిస్తూ మరి చదువుకోవటం, తదనంతరం గొప్ప గొప్ప పదవులు, అధ్యాపకులు, అలాగే ప్రొఫెసరు, వైస్ ఛాన్సలరు, ఇలాంటివన్నీ కూడా వారు ఎంతో సమర్థంగా నిర్వహించారు. అలాగే కమిటీల్లో, విద్యా కమిటీల్లో కూడా మరి నెహ్రూ గారి యొక్క కోరిక మేరకు విద్యా కమిషన్లో కూడా వారు పెద్ద అధ్యక్షులుగా ఉండి విద్యారంగానికి అవసరమైన అనేక సూచన సలహాలు కూడా వారు ఇచ్చి ఉన్నారు. మరి ఆ విధంగా చేయటం వల్ల మరి ఈరోజు విద్య కూడా ఒక క్రమబద్ధంగా మనకు దేశంలో ఉంది అని చెప్పేసి మనం చెప్పచ్చు. వారు ఒక విద్యావేత్త మాత్రమే కాకుండా వారు గొప్ప వేదాంతి, ఫిలాసఫర్. మరి మన యొక్క భారతీయ వేదాంతం మీద ఇండియన్ ఫిలాసఫీ అని చెప్పేసి ఒక గ్రంథం కూడా రాస్తారు. దానివల్ల భారతదేశంలో ఉండే ఈ వేదాంత శక్తి గురించి ప్రపంచం మొత్తం తెలియటం జరిగింది. వారు విదేశీయులు కూడా వీరిని అనేక విధాలుగా గౌరవించిన తర్వాత వీరికి సాహిత్యంలో 16 సార్లు, అలాగే శాంతిలో 11 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ చేయటం కూడా జరిగింది. అంతటి గొప్పవారు వీరు. కాబట్టి అలాంటి వారు చేసిన సేవలను మనం గుర్తుంచుకోవాలా. వారు ఒక ఈ రంగమే కాకుండా అనేక రంగాల్లో వీరు నిష్ణాతులు. అంతర్జాతీయ అవార్డులు ఎన్ని వచ్చాయో మనం చెప్పలేం. అన్ని అవార్డు వీరు సంపాదించారు. కాబట్టి వీరు ప్రస్తుతం మన భారతదేశం యువతకు ఒక ఆదర్శవంతులు వీరు. వీరి యొక్క సేవలు మనం దృష్టిలో ఉంచుకొని, మరి వారికి ఆశయ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వారు ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, విద్యావేత్తగా చేసిన సేవలను మనం గుర్తుంచుకొని వారి అడుగుజాడలో నడిచినట్లయితే భారతదేశం త్వరలోనే గొప్ప దేశంగా అవతరిస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. మరి ఆ యొక్క అడుగుజాడలో నడుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రకాశం